అభివృద్ధి చేస్తున్న వారికి వేములవాడ పట్టణ ప్రజలు పట్టం కట్టారని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 13 మంది కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్ష వేములవాడ మున్సిపల్ ఎన్నికలు జరిగిన మొన్ననే ఈరోజు ఫలితాల్లో భాగంగా మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి 13 మంది సభ్యులను వేములవాడ మున్సిపల్ పట్టణ ప్రజలు గెలిపించడం జరిగింది. వారికి మా 13 మందిని గెలిపించిన ప్రజానీకానికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ నుంచి నమస్కారం తెలియజేస్తూ వారికి మాకు ఓట్లేసిన ప్రజలందరికీ ఆ రాజస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వేములవాడ పట్టణంలో అయితేనేది, వేములవాడ మున్సిపల్ నియోజకవర్గాలు అయితేంది, వేములవాడలో మన ఎమ్మెల్యే గారు ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కొంతమంది డబ్బులకు అమ్ముడుపోయిన ఘనత ఉన్నది. కాబట్టి మాకు ఓట్లేసిన ప్రజానీకానికి పేరు పేరున అందరికీ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు చెప్తున్నా. మా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా జెండా ఎగరవేస్తామని మాకు ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఎగరవేస్తామని ప్రజానీకం తెలియజేస్తున్నాం. ఈరోజు వేములవాడ మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగరేయడం జరిగింది. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 13 అభ్యర్థులను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆశీన నాయకత్వంలో వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసినటువంటి ఆశీన గారి నాయకత్వంలో ఈరోజు మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగరడం చాలా సంతోషదాయకం. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు స్వల్ప ఓట్లతోని ఓడిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయమైనా కానీ ఈరోజు మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఆశీన నాయకత్వంలో ఎగరేయడం సందర్భంగా అందరికీ గెలిచినటువంటి అభ్యర్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన మన వేములవాడ ప్రజలకు, అదేవిధంగా వేములవాడ కాంగ్రెస్ నాయకులకు, ప్రముఖులకు, అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, భారీ మెజార్టీతో 13 వార్డులు గెలిపించిన మన వేములవాడ పట్టణ అందరికీ నా యొక్క నమస్కారం తెలుపుతూ, ఈరోజు వేములవాడలో మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఆసీనన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు వారి ఆధ్వర్యంలో 13 మందిని గెలిపించినందుకు వారికి వేములవాడ రాజరాజేశ్వరికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన ప్రభుత్వం. ఈరోజు మున్సిపాల్లో జెండా ఎగరేయబోతున్నాం. అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కూడా ఇదే విధంగా కైవాసం చేసుకుంటామని మన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీని హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా కట్టునే ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం. మున్సిపాలిటీ గత 10-15 సంవత్సరాల నుంచి మాకు అధికారం లేకుండే, కానీ వేములవాడ పట్టణ ప్రజలు ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసుకొని కాంగ్రెస్ అయితేనే ఈ పట్టణానికి అభివృద్ధి జరుగుతుందని చెప్పి, గతంలో జరగలేదని చెప్పి ఇప్పుడు గుర్తించి మాకు ఓటు వేసిన ఒక్కొక్కరికి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అభివృద్ధి అంటే ఇదివరకు చూపించినాం. ఇంకా రేపటి రానున్న కాలంలో ఎమ్మెల్యే గౌరవనీయ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 13 మంది గెలిచినటువంటి అభ్యర్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన వేములవాడలో మున్సిపల్ ఫలితాలు వెలువడిన దినోత్సవంలో ఈ రోజున మన శాసనసభ్యులు ప్రభుత్వ ఆశీర్ణ గారి కష్టాతీతంలో ఇలా మన వేములవాడ ప్రజలు
13 మందిని గెలిపించి కష్టపడి మన 13 మందిని గెలిపించారు. అదేవిధంగా కొంతమంది కొంత స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. వారు కూడా బాధపడద్దు, వారు కూడా అన్న వెనుకందు ఉండి ఇంకా పనులు చేస్తారని వాళ్ళు కూడా బాధపడకుండా ఉండాలని వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మున్సిపల్ ఎలక్షన్ల ఫలితంగా భాగంగా 12 సంవత్సరాల తర్వాత మన మున్సిపల్ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం జరిగింది. ఎందుకనంటే మన సీనన్న చేసిన అభివృద్ధి పనులకు మన వేములవాడ ప్రజలు సంతోషపడి ఈరోజు 13 మంది అభ్యర్థులను గెలిపించారు. వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు గెలిచిన అభ్యర్థులకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా మాకు కాంగ్రెస్ పార్టీకి 13 మంది అభ్యర్థులను వేములవాడ పట్టణ ప్రజలు అందించారు. వాళ్ళందరికీ ముందుగా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత ఎన్నికల్లో మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కటే అభ్యర్థి ఉండే, ఇప్పుడు 13 అభ్యర్థులను గెలిచినాం. ఇంకా కూడా రాబోయే రోజులలో కూడా ప్రతి స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగురుతుంది. ఇప్పుడు మున్సిపల్ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. ఇంకా కూడా ఏ ఎలక్షన్లు అయినా కానీ మా వేములవాడ ఎమ్మెల్యే గారు ఆది సీనన్న గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది. ఇప్పుడు ఈ గెలుపు మన ఆది సీనన్న గారిది అనే సందర్భంగా చెప్పక తప్పదు. వేములవాడ పట్టణ ప్రజలకు మరి ఒక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం.